ఈ రోజున కూటమి ప్రభుత్వానికి సంబంధించి సంవత్సరం పరిపాలన వాళ్ళ ఏదైతే ప్రజలు తీర్పిచ్చారు ఆ తీర్పుని రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా ఒక పండగ వాతావరణంలో జరుపుకుంటున్నారు. ఒకవైపు సంక్రాంతి అలాగే మరోవైపు దీపావళి కలిపి జరుపుకుందామని చెప్పి కూటమి తరపు నుంచి తెలుగుదేశం పార్టీ పిలుపునివ్వడం కానివ్వండి, ఇవన్నీ ఒక ఎత్తు అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మొత్తం అందరు రాష్ట్ర ప్రజలందరినీ వెన్నుపోటు పొడిచారు. ఈ రోజు వెన్నుపోటు దినోత్సవం జరుపుకోవాలంటున్నారు. ఏంటి మీరేం చెప్తారు? అది మూర్ఖత్వం అండి. వెన్నుపోటు దినోత్సవం చేసుకునేది ఏంటండి? అది చాలా మూర్ఖత్వమైన పని కూడా. ఏదైనా సరే మనం సక్సెస్ సాధించామంటే దానికి సంబంధించి మనం సెలబ్రేషన్ చేసుకుంటాం, కానీ ఓడిపోయినందుకు వెన్నుపోటు పొడిచినందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే అతనంత మూర్ఖుడు ఇంకొకటి లేడని అనుకోవాలి. వెన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి, ఇది మాత్రం క్లియర్. అతను తెచ్చి మద్యపాన నిషేధం చేయడం కాకపోగా ఆ పిచ్చి మందు తీసుకొచ్చి పేద ప్రజలు ఏదైనా కష్టం చేసుకొని వచ్చి సాయంత్రానికి ఎంతో కొంత తాగేవాళ్ళు ఆ పిచ్చి మంది తాగి ఎంతో మంది చనిపోయి వాళ్ళ ఫ్యామిలీలు రోడ్డు మీద పడిని చాలా ఉన్నాయి. అతన్ని ఎలా ఎంచుకుంటారండి? ఇక ఏ ప్రభుత్వం అయినా సరే అతన్ని ఎలా సపోర్ట్ చేస్తారు? ఎవరు చేయరు కూడా. అతను ఇంకోసారి రాడు కూడా.